హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఈరోజు హయ్యర్ పర్చేస్ సిస్టంలో ఒకవేళ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే కనుక ఏమవుతుంది, దాన్ని డిఫాల్ట్ కేసు అంటాం కదా. ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతే కనుక హయ్యర్ వెండర్ అంటే అమ్మిన వ్యక్తికి హీ హ్యాజ్ అ రైట్ టు రీపోజెస్ ద అసెట్, అంటే అతను అమ్మిన ఆ అసెట్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం, ఆ హక్కు అతనికి ఉంది అన్నమాట. డిఫాల్ట్ కేస్ సంబంధించి హైయర్ పర్చేస్లు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాంటివి అడుగుతారు ఎగ్జామ్స్లో. సింపుల్ ప్రాబ్లమ్స్ ఎందుకు అడుగుతారు? స్పెషలీ ఇఫ్ యు ఆర్ ఇన్ టు ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ సిఏ, సిఎంఏ, ఇంక వేరే ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఏ కోర్సులలో ఉన్నారేమో ఆ కోర్సులలో ఉన్నా, కానీ ఇది కొంచెం ఇంపార్టెంట్. అసెట్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే హయ్యర్ వెండర్ రీపోజెస్ చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో రెండు కేసులు ఉన్నాయి. ఒకటేమో వెన్ ద వెండర్ టేక్స్ బ్యాక్ కంప్లీట్ రీపోజిషన్ ఆఫ్ ద అసెట్. వెన్ ద వెండర్ టేక్స్ బ్యాక్ కంప్లీట్ రీపోజిషన్. నా దగ్గర ఒక కారు ఉంది, ఆ కార్కి ఒక 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టాను, తర్వాత కట్టలేకపోయాను. అప్పుడు హయ్యర్ వెండర్ వచ్చి నా కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే కంప్లీట్ రీపోజిషన్, మొత్తం కార్ తీసుకెళ్ళిపోయాడు. ఇక సెకండ్ కేసు ఏంటంటే రీపొజిషన్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది టోటల్ అసెట్. సోల్డ్ టు పర్చేజర్. పార్ట్ ఆఫ్ ద టోటల్ అసెట్ అంటే సపోజ్ నేను 3 కార్లు కొనుక్కున్నాను, ఒక 5 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, ఒక 3 ఇన్స్టాల్మెంట్స్ కట్టిన తర్వాత కట్టలేకపోయాను. నేను 3 కార్లు కొన్నాను కదా, అప్పుడు హయ్యర్ వెండర్ అంటాడు నేను ఒక కార్ తీసుకెళ్ళిపోతా అంటాడు. ఎందుకంటే 3 కొన్నాను, 3 కార్లు కొనేసి 3 ఇన్స్టాల్మెంట్లు కట్టాను కాబట్టి ఒకటే తీసుకెళ్తా అన్నాడు. అప్పుడు ఈ సెకండ్ కేసు, పార్ట్ ఆఫ్ ద టోటల్ అసెట్ ఈజ్ రీపోజిషన్ బై ది హయ్యర్ వెండర్. ఇది సెకండ్ కేసు. ఈరోజు ఫస్ట్ కేసు చూద్దాం. ఒక కారు కొన్నా, ఒకటి ఎత్తుకెళ్ళిపోయాడు. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం? చాలా సింపుల్, ఏం లేదు. మీకు ఇప్పటివరకు అయితే అర్థమైంది కదా హయ్యర్ పర్చేస్. ఇప్పటివరకు అర్థమైందంటే ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న లాజిక్ ఒకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం నేను ఆల్రెడీ వర్కౌట్ చేసి పెట్టాను. టైం సేవ్ చేయడం కోసం అట్లా బోర్డు మీద ఎక్కిచ్చేసాను. డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ప్రాబ్లం. ఎక్స్ పర్చేస్డ్ ఏ కార్ ఫ్రమ్ వై ఫర్ 1,50,000. ఎక్స్ వై నుంచి ఒక కార్ కొన్నాడు. ఎంతకి? 1,50,000కి. డౌన్ పేమెంట్ 30,000. ఇనీషియల్గా డౌన్ పేమెంట్ అయితే 30,000 ఇచ్చాడు. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఇన్ 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ విత్ 5% ఇంట్రెస్ట్. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్, మిగిలిన అమౌంట్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ విత్ 5% ఇంట్రెస్ట్ ఉన్నాడు. కానీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఉందా? లేదు, అక్కడ ఇవ్వలేదు. మనం కనుక్కుందాం. నో ప్రాబ్లం. డెప్రిసియేషన్ 20% ఆన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. డెప్రిసియేషన్ 20%, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఆ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఎట్లా అని ఒకటే కదా. ఎక్స్ పేడ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బట్ కుడ్ నాట్ పే ద నెక్స్ట్. ఒక్క ఇన్స్టాల్మెంట్ కట్టాడు, ఇంకా నెక్స్ట్ కట్టలేకపోయాడు. ఇప్పుడు ఏమైంది? వై టుక్ ద రీపొజిషన్ ఆఫ్ ద కార్. వై ఏం చేశాడు? పట్టుకపోయాడు కార్ని. రీపొజిషన్ ఆఫ్ ద కార్ తీసుకుపోయి ఏం చేశాడు? ఈ స్పెండ్స్ 5,800 ఆన్ కార్. ఈ కార్ మీద 5,800 ఖర్చు పెట్టాడు. హిజ్ ఎక్స్పెన్సెస్ ఆన్ కార్ 5,800. అది రిపేర్ అనుకోండి, పెయింటింగ్ అనుకోండి, కొత్తగా చేసేసాడు. మొత్తానికి చేసి ఏం చేశాడు? సోల్డ్ ఇట్ ఫర్ 80,000, అమ్మేశాడు. ఇది కథ. ఇప్పుడు ఏం చేయాలి? షో ద నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్. ఇద్దరు పుస్తకాలలో, పర్చేజర్ అంటే ఎక్స్ పుస్తకాలలో, ఎక్సే కదా, ఎక్స్ పుస్తకాల్లో, పర్చేజర్ పుస్తకాల్లో అండ్ వై వెండర్ పుస్తకాలు, ఇద్దరు పుస్తకాలలో మనం లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ మీద ఫోకస్ చేద్దాం, మనకి ఈజీ కదా. ఎక్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ 2 అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఎక్కువ అక్కర్లేదు. ఒకటి వైస్ అకౌంట్, వెండర్ అకౌంట్, ఇంకొకటి అసెట్ అకౌంట్. 2 చూడండి. వైస్ అకౌంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా వైస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్ 2 ఇంట్రెస్ట్ వస్తాయి. 2 ఇంట్రెస్ట్, ఒకటి పర్చేసింగ్ ఆఫ్ అసెట్, ఇంకొకటి ఇంట్రెస్ట్. పర్చేసింగ్ అసెట్ బై కార్ అకౌంట్. కార్ కొన్నాం కదా, బై కార్ అకౌంట్. ఎంత కొన్నాము? 1,50,000. ఇది 1,50,000 వేసుకున్నాము. ఇంకొకటి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ దేని మీద ఇంట్రెస్ట్ వేయకముందు మనం ఇనీషియల్ అమౌంట్ ఇద్దాం. మన డెబిట్ సైడ్లో ఏమొస్తాయి? 2 ఎంట్రీలు వస్తాయి. ఇక్కడ 2 ఏంటవి? పర్చేసింగ్ అసెట్, ఇంట్రెస్ట్. అక్కడ 2, ఒకటి డౌన్ పేమెంట్, ఇంకొకటి ఇన్స్టాల్మెంట్. పేమెంట్స్ అన్ని డెబిట్ సైడే కదా. సో డౌన్ పేమెంట్ తీసుకుందాం. టు బ్యాంక్ అకౌంట్ డౌన్ పేమెంట్
30,000 వేసుకున్నాము. ఇది వేసుకున్నాక ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం? 1,50,000 మైనస్ 30,000. నువ్వు 1,50,000కి కారు కొన్నావు, దాంట్లో డౌన్ పేమెంట్ 30,000 చేసేసినావు కదా. చేసావు అంటే ఏంటి? అది తీసేసినాక దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 30,000 ఇచ్చాను, ఇంకెందుకు 1,50,000 మీద ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? ఇంట్రెస్ట్ 1,20,000 మీదే చేస్తాం కాబట్టి 1,50,000 మైనస్ 30,000 అంటే అది 1,20,000 మీద 5% ఇంట్రెస్ట్. ఎంత వచ్చింది? 6,000 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చేద్దాం. ఈ 3 అయిపోయినాయి కదా, 1, 2, 3 ఎంట్రీలు అయినాయి. ఇంతకుముందు చేశాను, అందుకని టిక్ మార్క్ చేసి పెట్టాను. ఈ టిక్కులు తీసేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి టిక్కులు? సరే, ఇప్పుడు మనం 3 ఎంట్రీలు వేసినాము. ఇప్పుడు 4వ ఎంట్రీ ఏం చేస్తాము? టు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ విత్ ఇంట్రెస్ట్ అన్నాడు చూడండి ఇక్కడ. ఇన్స్టాల్మెంట్స్ విత్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కావాలి కదా, అది క్యాలిక్యులేట్ చేయాలి. రఫ్ నోట్స్లో ఇక్కడ వర్కింగ్ నోట్స్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అంటున్నాము. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కనుక్కోవడానికి ముందు అసెట్ వాల్యూ ఎంత? కాస్ట్ ఆఫ్ ది కార్ 1,50,000. దీంట్లో మనం ఆల్రెడీ 30,000 పేమెంట్ చేసాము, మైనస్ డౌన్ పేమెంట్ 30,000 తీసేస్తే ఎంత వచ్చింది? 1,20,000 వచ్చింది. దీన్ని 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. 3 అంటే ఈ 1,20,000 డివైడెడ్ బై 3 ఎంత అయింది? 40,000 అయింది. 40,000 ఈచ్ ఇన్స్టాల్మెంట్స్. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 3 ఇన్స్టాల్మెంట్స్. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎట్లా పే చేయాలి? విత్ ఇంట్రెస్ట్. ఇన్స్టాల్మెంట్స్ విత్ 5% ఇంట్రెస్ట్. కాబట్టి ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ టు బ్యాంక్, మనము డౌన్ పేమెంట్ చేసిన ఇన్స్టాల్మెంట్ అమౌంట్ చేసినా కానీ టు బ్యాంక్ అని అంటాం, డెబిట్ సైడ్న కదా. టు బ్యాంక్ ఇది ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 40,000 ప్లస్ ఇంట్రెస్ట్ విత్ ఇంట్రెస్ట్ కదా, ప్లస్ 6,000 టోటల్ 46,000. ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 46,000. 4 ఎంట్రీలు అయిపోయినాయి అంటే అకౌంట్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే మనకి క్రెడిట్ సైడ్లో ఎక్కువ ఉంది, 1,56,000. 1,56,000 మైనస్ 76,000 అంటే మనకు వచ్చింది 80,000. 80,000 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సెకండ్ ఇయర్లో ఇన్స్టాల్మెంట్ కట్టలేదు కానీ ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా కానీ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ దేని మీద? బ్రాడ్ డౌన్ మీద. ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లోనేమో అసెట్ వాల్యూ మైనస్ డౌన్ పేమెంట్ 1,20,000 మీద కట్టాము. ఇక సెకండ్ ఇయర్ నుంచి బ్రాడ్ డౌన్ మీదనే కట్టుకుంటూ వస్తున్నాం, తెలుసు కదా, ఇంతకుముందు కూడా అట్లనే చేసాము. సో కాబట్టి దీని మీద 5%, 80,000 ఇంటూ 5% ఎంత వచ్చింది? 4,000 వచ్చింది. ఇంకేం లేదు రాయనికి. నా వాల్యూ ఎంత ఉందంటే 84,000 ఉంది. 84,000 వాల్యూ అసెట్ని వై తీసుకుపోయాడు. సో తీసుకుపోయినప్పుడు 2 కార్ అంటాము. ఆ బ్యాలెన్స్ ఈ 84,000ని 2 కార్ అంటాం. మనం పర్చేస్ చేసినప్పుడేమో బై కార్ అంటాం కదా. అది తీసుకుపోతున్నాడు, వెళ్ళిపోతుంది, అది కార్ వెళ్ళిపోతుంది కాబట్టి 2 కార్ అంటాము. ఎవరు తీసుకెళ్తున్నాడు? వై తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? వైస్ అకౌంట్ అటాచ్ టు కార్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కదా. సో మనం ఇక్కడ 84,000 బ్యాలెన్సింగ్ ఫిగర్ని 84,000 ఇక్కడ వేసుకున్నాము. 84,000ని కార్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. కొంటేనేమో బై కార్, తీసుకపోయినా అమ్మేసినా కానీ 2 కార్ డెబిట్ సైడ్. ఇది అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు నెక్స్ట్ అసెట్ అకౌంట్ అంటే కార్ అకౌంట్ చేద్దాం. కార్ అకౌంట్ ఏం చేస్తాం? ఎప్పుడైనా కానీ మనం 2 వైస్ అకౌంట్ అని స్టార్ట్ చేస్తాము. కొన్నాం కదా కారు కొన్నప్పుడు కార్ అకౌంట్ ఎటాటు ఎవరి నుంచి కొన్నామో ఆయన పేరు రాస్తాం, 2 వైస్ అకౌంట్ అని. అట్లా మనకు డెబిట్ సైడ్న 1,50,000 వేసుకున్నాము. ఇక్కడ ఏం లేదు, మనం డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఎట్లా అన్నాడు? డిమినిషింగ్ బ్యాలెన్స్ కదా, 20%. 1,50,000 20%, 30,000 వస్తుంది. ఇది 1,50,000 మైనస్ 30,000 అంటే 1,20,000. 1,20,000 ఇక్కడ నుంచి క్రెడిట్ నుంచి డెబిట్కి ట్రాన్స్ఫర్ చేసాము. సెకండ్ ఇయర్లో ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, ఇదే లాస్ట్ ఇయర్. కానీ మనం ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తాము కదా, అట్లనే డెప్రిసియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. డెప్రిసియేషన్ దేని మీద? దీని మీద. ఎందుకంటే ఇది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. లేదా 1,50,000 మైనస్ 30,000 అనండి, అంటే కూడా 1,20,000 కదా. 1,20,000 ఇంటూ 20% మనకి 24,000 వచ్చింది. ఇక్కడ వరకు క్లియరే కదా. ఇక్కడ చూడండి, వైస్ అకౌంట్లో కట్టలేకపోయాడు కదా, 84,000ని మనకి కార్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా. అంటే డెబిట్ నుంచి క్రెడిట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, డెబిట్ నుంచి క్రెడిట్కి.
సో ఇక్కడ డెబిట్లోనే 84,000 క్రెడిట్లో రాస్తాం. ఏమని రాస్తాము? దిస్ అమౌంట్ ఈజ్ ఫ్రమ్ వైస్ అకౌంట్, వై అకౌంట్ నుంచి కదా, అందుకని బై వైస్ అకౌంట్ 84,000 అంటున్నాం. అన్నాక ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ ఎంత 1,20,000 ఉంది. అయితే డెప్రిసియేషన్ అండ్ వైస్ అకౌంట్ ఈ అమౌంట్ అంతా పోగి ఎంత వచ్చింది? 12,000 వచ్చింది. అంటే 1,20,000 మైనస్ ఈ రెండు, యాక్చువల్ కాస్ట్ ఇంత ఉంటే ఈ రెండే అమౌంట్లు మైనస్ చేస్తే మనకు వచ్చింది 12,000. 12,000 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎక్కడ ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో? ఇక్కడ క్రెడిట్లో ఉంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? డెబిట్ సైడ్లో ఉంటుంది. డెబిట్ సైడ్లో ఏం రాస్తాము? లాసెస్. ఇది లాసే కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ లాస్ అని రాసుకున్నాము. ఇది అయిపోయింది. ఇక్కడ ఏం లేదు మనకి. ఇక్కడ దాకా ప్రాబ్లం అంతా నార్మలే. ఈ అమౌంట్ మనం కార్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాము. కార్ అకౌంట్ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాము. ఇంకా డిఫరెన్స్ ఎంత అవుతుందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. అంతే, సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ వై హయ్యర్ వెండర్ పుస్తకాలలో రాద్దాం. హయ్యర్ వెండర్ పుస్తకాల్లో ఎక్స్ అకౌంట్ చేస్తాము. ఎక్స్ అంటే ఎవరు? పర్చేజర్ అకౌంట్ అండ్ గూడ్స్ రీపోజెస్డ్ అకౌంట్. ఎక్స్ అకౌంట్, గూడ్స్ రీపోజెస్డ్ అకౌంట్. ఎక్స్ అకౌంట్ మీకు ఇది తెలుసు కదా, ఇది తెలిస్తే అది ఈజీనే. ఎట్లనో చెప్తాను చూడండి, సింపుల్గా లాజిక్ చెప్తాను. ఇక్కడ మనకు డెబిట్ సైడ్లో ఏమున్నాయి? డౌన్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్. ఈ రెండు మనకు క్రెడిట్ సైడ్లో వెళ్ళిపోతాయి. బై బ్యాంక్ అంటాం. ఇక్కడ డౌన్ పేమెంట్ 30,000 డెబిట్లో ఉంది కదా, ఇక్కడ క్రెడిట్లో వేసుకుంటాం, బ్యాంక్ అని అంటాం. ఇక సెకండ్ది ఎంత? 46,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, బై బ్యాంక్ 46,000. టు బ్యాంక్ 46,000, బై బ్యాంక్ 46,000. ఇక క్రెడిట్లో బై కార్ అని చూడండి, ఇదేంటి? హయ్యర్ సేల్ అకౌంట్. అండ్ క్రెడిట్లో ఉన్నది డెబిట్లో వేస్తాం. ఇంట్రెస్ట్ కూడా క్రెడిట్లో ఉన్నది డెబిట్ సైడ్లో వేస్తాం యాజ్ ఇట్ ఈస్గా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం సేల్ చేసినప్పుడు ఎవరికి ఎక్స్ సేల్ చేసాం కదా, ఎంట్రీ ఏమొస్తుంది? ఎక్స్ అకౌంట్ అటాచ్ టు హయ్యర్ సేల్ అకౌంట్ అంటాము. ఎవరి పుస్తకాలు? వై పుస్తకాలు. వై ఎవరు? అమ్మాడు కదా. అమ్మిన పుస్తకాలు అమ్మినప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? ఎవరికైతే అమ్మాడో అతన్ని డెబిట్ చేస్తాం కదా. ఎక్స్ అకౌంట్ అటాచ్ టు హయ్యర్ సేల్ అకౌంట్. కాబట్టి మనకు డెబిట్ సైడ్లో వస్తుంది. ఇక్కడ మనకి క్రెడిట్లో ఉండే, ఇక్కడ డెబిట్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ హయ్యర్ సేల్ అంటాము. ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ మనము అక్కడ క్రెడిట్ చేస్తాము, ఇక్కడ డెబిట్ చేస్తాము. అమౌంట్లు సేమే. 1,56,000, ఇక్కడ 1,56,000, అక్కడ 76,000, ఇక్కడ కూడా 76,000. క్యారీ డౌన్, అక్కడ కూడా 80,000, ఇక్కడ కూడా 80,000. ట్రాన్స్ఫర్ హియర్. సెకండ్ ఇయర్లో మనం ఏం చేసాము? ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇక్కడ కూడా అంతే. అక్కడ క్రెడిట్ అయితే ఇక్కడ డెబిట్. ఇంట్రెస్ట్ ఎంత ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 40,000 వేసుకున్నాము. ఈ రెండు అమౌంట్లు వేసుకుని ఇంకేం లేదు రాయడానికి. అక్కడ ఎక్స్ అకౌంట్లో రాయడానికి ఏమీ లేదు. మనకు ఎంత వచ్చింది అమౌంట్? 84,000 వచ్చింది. 84,000ని గూడ్స్ రీపోజెస్డ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? 84,000ని కార్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. అవునా కదా? ఇక్కడ గూడ్స్ రీపోజెస్డ్ అకౌంట్, ఇక్కడ కార్ అకౌంట్ చెయ్యం మనం. కార్ అకౌంట్ ఎప్పుడైనా పర్చేజర్ పుస్తకాల్లోనే చేస్తాము. సో కాబట్టి మనకి ఇక్కడ గూడ్స్ రీపోజెస్డ్ అకౌంట్కి ఈ 84,000 ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏం చేస్తాం? మనం ఇప్పుడు గూడ్స్ రీపోజెస్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసినప్పుడు దీంతోనే ఓపెన్ చేద్దాం. 84,000 ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ అకౌంట్ నుంచి. కాబట్టి టు ఎక్స్ అకౌంట్ 84,000. ఇంత వాల్యూ గల కార్ని తీసుకెళ్ళిపోతున్నాడు. అయితే దీని మీద కొంత అమౌంట్ స్పెండ్ చేశాడు కదా. ఎంత అమౌంట్? ఈ స్పెండ్ 5,800. ఎంత అమౌంట్? 5,800. సో టు బ్యాంక్ ఎక్స్పెన్సెస్ 5,800 అని వేసుకుంటాము. ఇంత వాల్యూ కార్ తీసుకొని దీని మీద ఇంత స్పెండ్ చేశాడు. చేస్తే మొత్తం ఎంత అయింది? 89,800 కాస్ట్. అతను మొత్తం ఖర్చు పెట్టింది. దీన్ని ఎంతకు అమ్ముతున్నాడు? సోల్డ్ ఫర్ 80,000. సేల్ అంటే మనకు క్రెడిట్ సైడ్లో రాస్తాం కదా. పర్చేజ్ ఎప్పుడు? డెబిట్, సేల్ క్రెడిట్. బై బ్యాంక్ అకౌంట్ సేల్ అనేసి 80,000 వేసుకుంటున్నాం. కాస్ట్ ఎంత ఉంటే మనం 80,000కే అమ్మేస్తాం. అంటే తక్కువకి అమ్మాం కదా. తక్కువ కమ్మితే ఏంటి? అది లాసే కదా. లాస్ని ఎక్కడ పంపిస్తాము? ఇక్కడ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించినాం. ఇక్కడ ఇది కదా.
ఇక్కడ కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపిస్తాం లాస్ని. కాబట్టి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉందో అంటే 9800ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపిస్తాం. ఇది లాస్. ఓకే, 89,000 టోటల్ వచ్చింది. 89,800 ఉంది కదా, 89,800 మైనస్ 80,000 కమ్స్ టు 9,800. ఇది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పంపిస్తాం. అంతే, ఇంకేం లేదు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఒకసారి మీకు మంచి క్లియర్గా అర్థం చేయిస్తాను. చాలా ఈజీ, ఏం లేదు. భయపడిపోతూ ఉంటారు. ఏం లేదు, చాలా ఈజీ. మనకి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్ రీపొజిషనా లేకపోతే పార్ట్ ఆఫ్ ది అసెట్ రీపొజిషన్ అని తీసుకోండి. ఇది కంప్లీట్ అన్నాడు. కంప్లీట్ అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసేయండి. ఎక్కడైతే వాడు ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయలేదు అక్కడికి వచ్చేసి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే డెబిట్ సైడ్లో ఉండాల్సింది లేదు. మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము, మామూలుగా బ్రాడ్ డౌన్ అన్నాము, ఇంట్రెస్ట్ అన్నాము. ఎంత వచ్చిందో దీన్ని మనం కార్ అకౌంట్ అంటే అసెట్ అకౌంట్కి పంపిస్తాము. అసెట్ అకౌంట్కి సెకండ్ ఇయర్ కదా, అక్కడి నుంచి ఇక్కడ పంపించాము. ఇక డిఫరెన్స్ ఎంత అవుతుందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసుకుంటాము. ఇది ఇంతే. ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ కూడా అంతే. మనకి బ్యాలెన్స్ 84,000 ఉంది కదా, అక్కడే అసెట్ అకౌంట్ పంపించాము. ఇక్కడ గూడ్స్ రీపోజెస్డ్ అకౌంట్ పంపించాము. ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైనా ఎంతో కొంత స్పెండ్ చేశాడు, దాని అమౌంట్ని ఇక్కడ రాస్తాం. ఎంత ఎక్స్పెన్సెస్ పెట్టాడో ఆ కార్ రిపేర్ కోసము ఆ అమౌంట్ ఇక్కడ రాసుకుంటాం. ఎంత కమ్మాడు, క్రెడిట్. ఆ బ్యాలెన్స్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంతే, ఏం లేదు. ఇంక ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాల్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇవ్వడు. బ్యాలెన్స్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్ 3 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోండి, 4 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోండి, విత్ ఇంట్రెస్ట్ అంటాడు. అప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? విత్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి మనం ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడైనా విత్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇట్లా చేసుకోవాలా, సింపుల్. నెక్స్ట్ క్లాస్లో పార్ట్ ఆఫ్ ద అసెట్ రీపొజిషన్ బై ది వెండర్ అప్పుడు చూద్దాం. అంటే నా దగ్గర ఒక 3 కార్లు ఉన్నాయి, ఒక కార్ ఎత్తుకపోవడం కాదు, ఏంటంటే పట్టుకుపోయాడు, ఒక కార్ పట్టుకుపోయాడు. అప్పుడు ఏం చేయాలి? అది పార్ట్ ఆఫ్ ద అసెట్ టేకెన్ బై ద హైయర్ వెండర్. అది చూద్దాం. చూడండి, మన తెలుగులో ఎన్ని తమాషాలు చేయొచ్చు. సరే, ప్లేలిస్ట్ చెక్ చేసుకొని డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. గుడ్ లక్.